హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో చాలా క్విక్‌గా అప్పటికప్పుడు అయిపోయే ఒక స్నాక్ రెసిపీ అనమాట. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్ వచ్చేసి నీళ్లు యాడ్ చేసుకుందామండి. ఈ నీళ్లు కొంచెం కాగుతూ ఉండనిద్దాం. ఈలోగా వచ్చేసి ఒక చిన్న పీస్ అల్లం ముక్క, ఒక 4 వచ్చేసేసి చిన్నుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరండి. వీటిని కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి మనం మిక్సీలో కొంచెం కచ్చా పచ్చాగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సులిగా ఉండేట్టుగా తెచ్చుకుందాము. నీళ్లు కాగినాయి మనకి. దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని తెరిలిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మసాలా పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయలు, దాన్ని వేసేసుకుందామండి. వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనిద్దాము. ఇది ఇలా బాయిల్ అవుతూ ఉండగా మనం ముప్పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుందామండి. పావు కప్ వచ్చి బియ్యపిండి వేసుకుందాం. మొత్తం కలిపి ఒక కప్ అనమాట మెజర్మెంట్ మనకి క్వాంటిటీ. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకుందామండి. ఉండలు కానీ, గడ్డలు కానీ ఏం లేకుండా చక్కగా మంచిగా మనకి మిక్స్ అయిపోవాలనమాట. నీళ్ళు మాత్రం ఒక కప్ యాడ్ చేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుందనమాట మనకి మెజర్మెంటు. సిమ్‌లో పెట్టుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటా కలుపుకుందామండి. హైలో పెట్టారనుకోండి వెంటనే మనకి పిండి గట్టిగా అయిపోతుంది. అంతా ఉండలు ఉండలుగా అలానే ఉండిపోతుంది. అందుకని మనం రవ్వ, బియ్యపిండి వేయగానే స్టవ్ వచ్చేసి సిమ్‌లో ఉండాలండి ఫుల్‌గా. అప్పుడే మనం చక్కగా ఇలా అన్ని వైపులా తిప్పుకుంటా మంచిగా మిక్స్ చేసుకుంటా కలుపుకున్నామంటే కరెక్ట్‌గా మనకి కుక్ అయిపోతుందనమాట. చూడండి చక్కగా ఉడికిపోయిందనమాట రవ్వ. స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి. అప్లై చేసుకొని దీన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం కడాయిలో ఉన్న ఈ రవ్వ మిశ్రమాన్ని ప్లేట్‌లోకి మార్చుకుందాము. చూడండి గరిటెతో ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్నామంటే తొందరగా ఆరిపోతుందండి. కొంచెం లైట్‌గా వేడిగా ఉన్నప్పుడే మనం మరీ చల్లగా అయిపోయిన తర్వాత కాకుండా తరిగిన కొత్తిమీర అండి, సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాము కొత్తిమీర. దాన్ని వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుందామండి. చక్కగా మంచిగా చూడండి ఇలా అరచేత్తో మనం దీన్ని ప్రెస్ చేస్తా కలుపుకున్నామంటే మంచిగా మనకి పిండిలాగా అయిపోతుందండి, రవ్వ అనేది కనపడకుండా. మంచిగా చపాతీ పిండి ముద్దలాగా వచ్చేయాలండి మనకి. ఇంక దీంట్లో మనం వేరే ఏం పిండి వేయాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉందండి ఇదేను. చూడండి చక్కగా రెడీ అయిపోయిందిగా చపాతీ పిండిలాగాను. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకున్నామండి మనం. ఇలా చిన్న చిన్న పూరీల్లాగా మనం రోల్ చేసుకుందాము. మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చండి. ఇలా అయితే ఎందుకంటే నేను తిరిగేసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను చిన్న చిన్న పూరీల్లాగా చేశాననమాట. ఇలా షార్ప్ ఎడ్జ్ ఉన్న గ్లాస్ తీసుకొని, గ్లాస్ కానీ, మూత కానీ ఏదైనా పర్వాలేదు. తీసుకొని చూడండి ఇలా చక్కగా మనం కట్ చేసేసుకుందాం రౌండ్ రౌండ్‌గాను. చిన్న చిన్న పూరీల్లాగా అనమాట. కొంచెం చూడండి మరీ పల్చగా కాకుండా కొంచెం ఇలా ఉండేటట్టు కట్ చేసుకుందాం కొంచెం ముద్దుగా. మీరు కనుక పెద్ద పూరీలు కావాలనుకున్నారనుకోండి, పెద్ద మూత పెట్టుకొని కట్ చేసుకోండి చక్కగా. చూడండి నూనె వేడెక్కిన తర్వాత ఇలా మనం పట్టినన్ని వేసుకుందామండి. నేనైతే ఇప్పుడు 2 మాత్రమే వేశాను. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా 2 పక్కల మంచిగా బ్రౌన్‌గా వచ్చిందాక మనం ఫ్రై చేసుకుందామండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట.
మనం కొబ్బరి అన్నీ వేసాం కాబట్టి పచ్చిమిర్చి, ఆ తర్వాత ఉల్లిపాయలు అన్నీ తినటానికి చాలా కమ్మగా ఉంటుందని జీలకర్ర అన్నీ వేసి, ఇంకా దీంట్లోకి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదండి. స్నాక్స్‌లోకి అలానే తినేసేయొచ్చు. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చేసుకున్నా గానీ, ఒట్టి పూరి అలానే తినేసేయొచ్చండి. చాలా కమ్మగా ఉంటుందనమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే పల్లి చట్నీ సర్వ్ చేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి. తీసి మనం ప్లేట్‌లోకి మార్చేసుకుందాం. చూసారు గదా ఎంత క్రిస్పీగా ఉందో పైన, లోపల సాఫ్ట్‌గా చాలా బావుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందో గూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూడండి, ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను నేను. చూసారు గదా! పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా కమ్మగా ఉంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.